హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, బుధవారం అనగా జనవరి 31, 2024న ఆర్బీఐ పేటీఎంకి బిగ్ షాక్ అయితే ఇచ్చింది. అదేమిటంటే, పేటీఎం పేమెంట్ బ్యాంక్ను బ్యాన్ చేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటన అయితే ఇచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ను ఎందుకు బ్యాన్ చేశారు? దానికి కారణాలు, అలాగే పేటీఎం పేమెంట్ బ్యాంక్ చేసిన మిస్టేక్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రియలా? ఫేకా? అనే డౌట్ అయితే చాలా మందికైతే ఉంది. అయితే పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కి అయితే కొంతమందికి ఇంకో డౌట్ ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి మన అకౌంట్ కూడా లింక్ అవుతుంది కదా! ఆ అకౌంట్ కూడా ఏమవుతుందని కూడా చాలా మందికి భయమైతే ఉంది. అలాగే ఇంకా వాలెట్ అమౌంటు, అలాగే ఫాస్టాగ్ లింక్ అవుతుంది కదా! అలాగే ఇతర లింకులు కూడా లింక్ ద్వారా ఉన్న అవి ఏమవుతాయని కూడా చాలామందికి కొంచెం భయంగా ఉంది. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మనకి వడ్డీలు, అలాగే క్యాష్ బ్యాక్‌లు కూడా మనకి తిరిగి వస్తాయా? రావా? అనేది ఈ వీడియోలో చూద్దాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న షాక్ ఇచ్చింది ఆర్‌బీఐ. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్ కూడా ప్రీపెయిడ్, ఇన్‌స్ట్రుమెంట్ వాలెట్, ఫాస్టాగ్స్‌లో డిపాజిట్లు సహా టాప్ అప్స్ చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్రమైన సిస్టమ్ ఆడిట్ సహా బయట ఆడిట్ రిపోర్టుల్ని అనుసరించి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్పై ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. సిస్టమ్ ఆడిట్ సహా బయట ఆడిటర్ల రిపోర్టుల్ని అనుసరించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో చేపట్టిన ఆడిట్ నివేదిక ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రూల్స్ ఉల్లంఘించిందని, పర్యవేక్షణపరమైన లోపాలు కూడా ఉన్నాయని ఆడిట్లో తేలినందునే అందుకే సంస్థపై మరింత పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించామని ఆర్బీఐ వివరించింది. అయితే పేమెంట్స్ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులలో నిల్వ ఉన్న మొత్తాలకు సంబంధించి విత్‌డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. కేవలం డిపాజిట్లు స్వీకరించకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇంకా క్యాష్ బ్యాక్, రిఫండ్స్, వడ్డీ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అంతకుముందు 2024 మార్చి సమయంలో కూడా కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఈ బ్యాంకుపై నిషేధం విధించింది కేంద్ర బ్యాంకు. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేరు ఇవాళ భారీగా పతనమైంది. తీవ్ర అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో మార్కెట్ ప్రారంభమైన వెంటనే 20% లోయర్ సర్క్యూట్ కొట్టింది. బుధవారం షేర్ మార్కెట్ చూసుకుంటే రూ. 761.20 వద్ద ముగియగా ఇవాళ 20% తగ్గి రూ. 609 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం ఆర్బీఐ నిర్ణయం ఈ ఫిన్టెక్ కంపెనీ రుణ వ్యాపారంపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర ఫిన్టెక్ కంపెనీలపైన ఈ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. 20% నష్టపోయిన తర్వాత పేటీఎం కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 38.66 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ 998.30గా, కనిష్ట విలువ 515.20గా ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంకు బ్యాన్ అవడానికి కారణం అయితే వాళ్ళు చేసే బిగ్ మిస్టేక్ల వల్లే వాళ్ళు బ్యాన్ అవడానికి కారణమైంది. ఇప్పుడు పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఉంది కదా, పేటీఎం పేమెంట్ బ్యాంకు మీరు ఫిబ్రవరి 29 లోపు మీకు సంబంధించి వ్యాలెట్లు కానీ, అలాగే ఫాస్టాగ్స్ కానీ అవి అన్నీ ఏమైనా ఉంటే మాత్రం సరి చేసుకోండి. కానీ వ్యాలెట్‌లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే యాడ్ చేసుకోవడానికి అయితే ఉండదు. పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటుంది కదా, పాత బ్యాలెన్స్ అదైతే వాడుకోవచ్చు. ఫాస్టాగ్‌లో అయినా సరే, వ్యాలెట్‌లో అయినా, ఇతర దేంట్లో అయినా సరే ఉన్నది అమౌంట్ వాడుకోవచ్చు. కానీ మరి యాడ్ చేయడానికి అయితే అవ్వదు ఇంకా. ఇంకెప్పటికీ అవ్వదు యాడ్ చేయడం. చూసుకోండి ఒకసారి.